కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఈ నియామకాల విషయానికి వచ్చి కొంచెం వేగం పెంచు పని చేసుకుంటూ ముందుకు పోతుంది. అది అందరూ కూడా కనిపిస్తూ వస్తుంది. కాబట్టి తెలంగాణలో నిజంగా ఇవాళ ద నీడ్ ఆఫ్ ఆర్ అనేది అంటారు కదా, అది ఎంప్లాయ్మెంట్ మీద ఖచ్చితంగా ఫోకస్ చేసి ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయో మిగతా బేసిక్ రిక్రూట్మెంట్స్ ఏవైతే చేయాల్సి ఉందో అవన్నీ కూడా చేసుకుంటూ పోతే నిజంగా ఏదైతే యువతకు ఒక మంచి మార్గం ఈ అవకాశాలు కల్పించిన ప్రభుత్వం అవుతుంది అని నా భావన. రైట్. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రామ్మోహన్ గారు వచ్చారు. రామ్మోహన్ గారు నమస్తే. ఎస్ రామ్మోహన్ గారు ఏం చెప్తారు అసలు? అంటే మీ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం ఉంది. గతంలో మీరు ఏమీ చేయలేదు, మేము చేసి చూపిస్తున్నాం అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. పదే పదే బ్యారేజ్ వేసుకుంటూ లెక్కలతో సహా అప్పచెప్తున్నారు. మీరేమంటారు? ఇది వాస్తవానికి అందరూ గ్రహించాల్సిన విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు నీటి ముఠలు, నీటి మీద బుడగాలంటే ఒక క్షణంలో ఆ ఒక వాగ్దానాలు భంగం అయిపోతాయి. ఎక్కడ కూడా పరిపూర్ణంగా వారు చేసే పనులు కేవలం రాజకీయంగా మాట్లాడడం తప్పితే జరుగుతున్న కార్యక్రమాలు డైవర్షన్ చేయడానికి వారు మన మనసుల యొక్క మానసిక స్థితిని అంచనా వేయకుండా రామ్మోహన్ గారు అంటే ఏ అంశాలు డైవర్ట్ చేయడానికి డిఎస్సీని తీసుకొచ్చారంటారు? ఎందుకంటే డిఎస్సీ నోటిఫికేషన్ ఇప్పుడు మార్చిలో వచ్చింది, మార్చి ఫస్ట్ వచ్చింది, ఎగ్జామ్ అయింది. అమల్లో చెప్తున్నారు, ప్రభుత్వం ఏర్పడక ముందు ఎన్నికల ముందు 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి అట్టహాసంగా ఎన్నికలకు పోయి ప్రజలందరూ మభ్యపెట్టి ఎన్నికలు గెలిచిన తర్వాత కేవలం మహిళలకు ఉచిత బస్సు ఒక్కటి మాత్రం ఏర్పాటు చేసి మిగతా దాంట్లో ఘోరంగా విఫలమయ్యాడు. దానిపైన అక్కడక్కడ రాజకీయ పక్షాలు మిగతా పార్టీలు అందరూ కూడా ఆందోళన కార్యక్రమం చేపడుతుంటే రైతులందరూ తిరగబడుతుంటే ఆ యొక్క రైతుల యొక్క ఆందోళన కార్యక్రమాలను మభ్యపెట్టడానికి, ప్రజల యొక్క మనసులను డైవర్ట్ చేయడానికి హైడ్రా పేరు మీద ఈ కూల్చివేతల కార్యక్రమం చేపట్టిండు. ఈ కూల్చివేత కార్యక్రమాలు ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలు ఇబ్బంది పడి రోడ్ల మీదకి వచ్చి దుమ్మెత్తి పోస్తుంటే ప్రభుత్వాన్ని, ఈ ఉద్యోగాలు ఇస్తున్నాం, రేపు నియామక పత్రాలు ఇస్తాం, రేపు డిఎస్సి ఇస్తా అని చెప్పి కేవలం రాజకీయ ఆరోప మాటలు తప్పితే, వాగ్దానాలు తప్పితే ఇవన్నీ కూడా అమలు అయ్యే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారి దగ్గర ఒక స్పష్టమైన బ్లూ ప్రింట్ లేదు, దీనిపై విధి విధానాలు లేవు. కేవలం గాలి మాటలు నోటికి వచ్చింది మాట్లాడడం, తర్వాత దాన్ని చేయడానికి పోతే ఆబాస్ పాలు కావడం. వీరికి ఈ గడిచిన 9 ఏళ్ళుగా ఇది అలవాటు అయిపోయిన విషయం. ఇది కేవలం మొన్న జరిగిన మా ప్రభుత్వంలో జరిగినటువంటి నియామకాల ప్రక్రియ మొత్తం పూర్తి అయిపోయింది. అందరు వాళ్ళకు ఈయన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేసిన నియామక పత్రాలు ఇచ్చి నేనే 16,000 ఉద్యోగాలు ఇచ్చినని చెప్పుకోవడం జరిగింది. అది మరి కనీసం రాజకీయ పరిజ్ఞానం ఉండాలి, కొన్ని ఇంగిత జ్ఞానం ఉండాలి. చెప్పుకునే ముందు గడిచిన యొక్క ప్రభుత్వంలో వేసిన పోస్టులు, నియమించిన ఉద్యోగాలు ఇవన్నీ మేము నియామక పత్రాలు చెప్తే చాలా హుందాగా ఉండేది. మేము అన్ని ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికల కోడ్ వస్తే ఆగిపోతే వాటి నియామక పత్రం ఈయన ఇచ్చి నేను ఉద్యోగాలు ఇచ్చిన, నేను ఉద్యోగ కల్పన చేసిన, చూడండి రాగానే నేను ఇచ్చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం అని ప్రగల్భాలు పలికిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఇది కూడా అంతేనే, డిఎస్సి ఇస్తా, లేకపోతే ఇంకా ఆ ఉద్యోగం ఇస్తా, ఈ ఉద్యోగం ఏం చెప్పినా ప్రజల యొక్క మనసులో డైవర్ట్ చేయడానికి, రాజకీయ పక్షాల యొక్క టార్గెట్ ను పక్కకు జరపడానికి మాత్రమే, నిరుద్యోగులకు ఉన్న వ్యతిరేకతను పక్కకు జరపడానికి, దృష్టి మరల్చడానికి ఇవన్నీ పనులు చేస్తుంది తప్పితే ఎట్టి పరిస్థితుల్లో పూర్తయ్యే పరిస్థితి రేవంత్ రెడ్డి గారు చెయ్యరు. ఇది మాత్రం వాస్తవం. కేవలం కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన ఆరోపణలు చేయాలి, వాళ్ళు ఏం చేయలేదు బట్టగాల్చి మీద వేయాలి, ఇదే తప్పితే ఎక్కడ పోయిందంటే ఒక కేసు ఎక్కడ పోయింది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎక్కడ పోయింది? అదంతా పక్కన పెట్టేసిండు. కూల్చివేతలు సగంలో వదిలిపెట్టేసిండు. హైడ్రా పేరు మీద సామాన్య గృహాలు గురుసు తప్పితే పెద్ద బిగ్ షాట్లు అన్ని కూడా పక్కకు పెట్టేసిండు. మరి ఇవన్నీ ప్రజల తీవ్ర వ్యతిరేకత రావడంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాలు మొత్తం గగ్గోలు పెడుతుంటే ఆ యొక్క దాన్ని దృష్టి మరల్చడానికి ఉద్యోగాల పేరు మీద మళ్ళీ కొత్త ఒకటి వాగ్దానం చేసి ప్రజలను ఇటువైపు దృష్టి మరల్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాయి. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చేది లేదు, తెలంగాణ నిరుద్యోగులకు న్యాయం జరిగేది లేదు. వాస్తవం ఇది మాత్రం అన్నటువంటి వాదన వినిపిస్తున్నారు, కానీ ప్రజలు మాత్రం న్యాయం ఒకలా చేశారు. అండ్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అండ్ అనలిస్ట్ మనకి పాపిరెడ్డి గారు ఉన్నారు. నమస్తే పాపిరెడ్డి గారు. నమస్తే. ఎస్, చాలా చూసుంటారు మీరు కూడా, చాలా క్రియాశీలకంగా విద్యార్థులకు సంబంధించి గతంలో కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు. అండ్ ఒకటి అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం మనం చూడొచ్చు అంటారా పాపిరెడ్డి గారు? ఇప్పుడు గత ప్రభుత్వము ఈ డిఎస్సీలు కానీ
వేరే జాబ్స్ ఇచ్చింది అంటే ఎన్జిఓస్ కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ మిగతా దాంట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా దాదాపు కొంత రిక్రూట్మెంట్స్ కూడా జరిగింది తెలంగాణ వచ్చిన తర్వాత. మొత్తం ఏముండలేదు కానీ మొత్తానికి ఒక పాలసీగానే డిఎస్సిని సరిగ్గా కండక్ట్ చేయకుండా టీచర్ పోస్టులు రిక్రూట్ చేయకపోవడం అనేది ఒక విధంగా అది మన గత కేసీఆర్ ప్రభుత్వం యొక్క వైఫల్యం కిందనే చెప్పాలి. వీళ్ళు మొన్న ఎలక్షన్స్లలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసింది ఏంటంటే మేము రాగానే మెగా డిఎస్ పెడతాం, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో లేదా బీఆర్ఎస్ ప్రభుత్వంలో టీచర్స్కి అన్యాయం జరిగిందని పదే పదే చెప్పడం జరిగింది. వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి అనుగుణంగానే ఇప్పుడు మెగా డిఎస్ అంటే 11,000 చిల్లర ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అయితే విషయం ఏంటంటే ఇవి ఓకే, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వలేదు, కాంగ్రెస్ ఇచ్చింది కాబట్టి మనం దాన్ని స్వాగతించాలి. అది నిరుద్యోగులకు కొంత ఒక విధంగా రిలీఫ్ అంటే ఒక విధంగా వెలుసుబాటు కానీ మనం చూడాలి. కానీ నిరుద్యోగ ప్రపోర్షనేట్గా చూసినప్పుడు ఈ 11,000 ఉద్యోగాలు ఇచ్చి మొత్తం నిరుద్యోగులందరినీ ఉద్ధరించడం అని కాంగ్రెస్ వాళ్ళు కూడా బాగా భుజాలు